హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి శిరీష ఎక్కడికో కొత్త డ్రెస్ వేసుకుని బయలుదేరింది అనుకోకండి. ఇది జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఈ కొత్త టాప్ నేను సూరత్ ఎయిర్పోర్ట్లో తీసుకున్నానని చెప్పాను కదా. అది ఇప్పటికి మోక్షం కలిగి వేసుకోగలిగాను. టైలర్ దగ్గర ఉందన్న సంగతే మర్చిపోయాను. మొన్న మాటల్లో అప్పుడు వెతికితే టైలర్ తన దగ్గర ఉందని ఇచ్చారనమాట. ఆ రోజు కొత్తది కదా అని చెప్పి టాప్ వేసుకున్నాను. యాక్చువల్గా అది ఇంట్రో ఇప్పుడు చెప్తుంది. కానీ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మిమ్మల్ని ఒక 10 సంవత్సరాల వెనక్కి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే ఒక్కసారి 10 సంవత్సరాల వెనక్కి అంటే 2014, కరెక్ట్గా 2014 అనుకోలేదు నాకు ఈ వీడియో దొరుకుతుందని చెప్పని. ఏమో ఎలా దొరికిందో ఏమో, నాకు ఒక మెమోరీ అనమాట. ఇంకా అది ఎంత హ్యాపీగా ఉందంటే అది నేను డిజిటల్ లైబ్రరీలో షేర్ చేసుకోవాలి. ఎవరు చూసినా చూడకపోయినా నాది మాత్రం మామూలుగా ఆనందం కాదు. మేము గుజరాత్లో ఉన్నప్పుడు, అంటే అహ్మదాబాద్లో ఉన్నాం, బరోడాలో ఉన్నాము. బరోడాలో ఉన్నప్పుడు మా హోమ్ టూర్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది మా ఎంట్రన్స్ అనమాట. అప్పుడు యాక్చువల్గా నాకు స్మార్ట్ ఫోన్ కొత్త, మా వారు అప్పుడే తీసుకొని ఇచ్చారు నాకు స్మార్ట్ ఫోను. మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు స్మార్ట్ ఫోన్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సరదాగా అప్పుడు ఎందుకునో మరి నేను తీసుకున్నాను. ల్యాప్టాప్లో మాకు చిన్న ఫ్యూజీ ఫిల్మ్ అని ఒక క్యామ్ రికార్డ్ ఏదో ఉండేది, మా వారు కొత్త అప్పుడెప్పుడో కొన్నది. స్మార్ట్ ఫోన్ కూడా ఇంకా అప్పటికి నేను వాడడం నాకు తెలియదు అనుకుంటున్నాను. క్యామ్లోనే తీసినట్టున్నాను నేను ఇవన్నీను. సో అవి తీసాను, తర్వాత ల్యాప్టాప్లో పెట్టుకున్నాను. అవి ల్యాప్టాప్ పోయి 6-7 ఏళ్ళు అయిపోయింది పాడైపోయి. మామూలుగా మొన్నటిదాకా 2 నెలల కింద వరకు ఇంట్లో అలా పడుంది. మా వారు ఎందుకో ల్యాప్టాప్ బాగు చేయిద్దామా అని అనుకుని బాగు చేయించిన తర్వాత ఫైల్స్ ఏవో చెక్ చేస్తూ ఉంటే నాకు ఓల్డ్ స్టఫ్ అంతా దొరికింది. కరెక్ట్గా 10 ఇయర్స్ చెప్పానుగా, 2014. మేము 15లో మళ్ళీ హైదరాబాద్ వచ్చాం. సో ఆ టైంలో ఉండే ఫొటోస్, వీడియోస్ అన్నీ దొరికేసరికి ఎంత ఆనందం అంటే అసలు నేను మర్చిపోయాను కూడా. ఇవి తీసుకున్నాను సంగతి కూడా నాకు గుర్తులేదు. అమ్మో ఇప్పుడు మళ్ళీ పాడైపోతుందేమో మళ్ళీ ల్యాప్టాప్. నేను అంతా యూట్యూబ్లో నేను షేర్ చేసుకోవాలి, నాకు మెమొరీ ఇది. నా పిల్లలు చిన్నప్పుడు ఫొటోస్ ఎన్నో ఉన్నాయి, నేను మంచి మంచి మెమొరీస్ గుజరాత్లో ఉన్నప్పుడు అన్నీ అని చెప్పని మళ్ళీ అందుకని వెంటనే ఇందులో యూట్యూబ్లో పెట్టుకుందామని చెప్పని ఈరోజు వీడియో కంటెంట్ అది మీకు ఇప్పటికీ అర్థమవుతుంది. మా గుజరాత్లో హోమ్ టూర్ మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఎలా ఉందనేది. ఫస్ట్ హాల్ అది చూశారు కదా, సోఫాలు అప్పటివే స్టీకర్ పొడికి మనం మార్చాను కదా, అప్పుడు కొనుక్కున్నదే మొత్తం అంతాను. ఇది వచ్చి ఎక్స్ట్రా అంటే గెస్ట్ బెడ్రూమ్ అనమాట. అప్పటికి ఇంకా మంచం ఇందులో లేదు, ఒక నేలపరుపు ఉంటే అక్కడే వేసి. ఇదేమో ఇంటి ఓనర్స్ ఉన్నదే, ఈ కబోర్డ్ అంతా మేము చేయించుకున్నది కాదు, ఇది వాళ్ళు ఇచ్చింది. యాక్చువల్గా ఈ ఇంటి కబోర్డ్స్ ఏమీ లేవు. సో హాలు, కిచెను ఇవి చూసారు కదా, అదే సోఫా సెట్లు, దివాన్ సెట్టు. ఇదేమో కొత్త డైనింగ్ టేబుల్ అప్పుడు కొనుక్కున్నది, అది ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు ఉంది. ఇది వచ్చి ఓపెన్ కిచెను. అప్పుడు బుజ్జి ఫ్రిడ్జ్ ఉండేది మాకు. యాక్చువల్గా ర్యాక్స్ అక్కడ ఏ కబోర్డ్లో, ఏ హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడ ర్యాక్స్ లేవు. ఈ ఐరన్ ర్యాక్ తీసుకుని దాంట్లో ఇలా నీట్గా సర్దుకున్నాను నేను. పిల్లలు చిన్నప్పుడు కూడా అంటే నీట్గా మెయింటైన్ చేయాలని ఎప్పుడు ఉండేది, లేకపోయినా కూడా అందులో ఉన్నవన్నీ నాకున్న స్టీల్ డబ్బాలు అవన్నీ కూడా నీట్గా సర్దుకోవాలని సర్దుకున్నాను. ఇది వచ్చి వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ అవన్నీ ఇక్కడే సెట్ చేసుకునేదాన్ని. ఇది ఓపెన్ కిచెన్, హాల్కి డైనింగ్ హాల్కి మధ్యలో ఓపెన్ కిచెన్ ఉండేది, భలే ఉండేది ఓపెన్ కిచెన్. అప్పటివరకు నాకు ఓపెన్ కిచెన్ అని అంత ఐడియా లేదు. సో మా స్టవ్ దగ్గర ఇలా రైస్ కుక్కర్, మిక్సీ ఇవన్నీ నీట్గా సర్దుకుని ఉండేదాన్ని. డైనింగ్ టేబుల్ కూడా అప్పుడు కొత్తది చెప్పాను కదా. ఇక్కడ నుంచి చూస్తే బాల్కనీ ఒకటి ఉంటుంది, పెద్ద బాల్కనీ. ఇక్కడ ఒక 2 డోర్లు, అటుపక్క ఒక 2 డోర్లు, మొత్తం ఒక 10 ఫీట్ పెద్ద బాల్కనీ అని చెప్పచ్చు. మోర్ దెన్ 10 ఫీట్ కూడాను. ఇక్కడ అన్ని బట్టలు ఆరేసుకోవడం కానీ అవన్నీను. అట్ ద సేమ్ టైం పిల్లలు ఏంటంటే కింద నాకు పార్క్లో ఆడుకుంటూ ఉంటే వాళ్ళని చూసుకుంటూ కూడా ఉండేదాన్ని నేను. ఇది మొత్తం ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ, మాది ఏ బ్లాక్. అన్నీ 3 బెడ్రూమ్ అనమాట. BCD అవన్నీ 2 బెడ్రూమ్ ఫ్లాట్స్. సో మాది ఏంటంటే కొంచెం పెద్దది. నాకు ఎదురుగుండా కనిపించేవారు అన్నమాట పిల్లలు. ఇక్కడ చూసి స్టీకర్ నాన్న కొట్టుకోకూడదు, శ్రావణి ఇలా ఆడుకో అని చెప్పి మా అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఆడుతున్నారు అక్కడ. సో మధ్యలో ఇక్కడ కూర్చుని సాయంత్రం పని చేసుకుంటూ వాళ్ళిద్దరు ఏం ఆడుకుంటున్నారని చూస్తూ. చిన్నప్పుడు కదా, చిన్నపిల్లలు కదా, శ్రావణి LKG నాకు తెలిసి అంతే. 10 ఇయర్స్ అంటే ఇప్పుడు దానికి 14, 4 ఇయర్స్ గట్టిగా. స్టీకర్కి ఒక 7 ఉంటాయేమో అంతే, 6.5, 7. సో ఆ ఏజ్లో మెమొరీస్ మళ్ళీ మనకు దొరికాయి అంటే పిల్లలవి ఎంత హ్యాపీగా ఉందంటే నాకు. ఈ వీడియో ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేద్దామా అని ఎదురు చూశాను. లక్కీగా ఇవాళ మార్నింగే అయిందాక మా స్టీకర్ గ్రీన్ షర్ట్ ఆడుకుంటున్నాడు. మా అమ్మాయి అయితే ఫుల్ యాక్టివ్. అప్పుడు హిందీ, గుజరాతీ కూడా నేర్చుకుందేమో అని చెప్పచ్చు, అంత యాక్టివ్గా ఉండేది. బాగుండేవారు అక్కడ లైఫ్ స్టైల్ ఆలోచిస్తేనే అంత భలే అనిపించేది నాకు. మా అమ్మాయి ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నేను గర్బా ఆడాను అక్కడ. వాళ్ళతో సమానంగా నేర్చుకుని పట్టుదలగా యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసి
ప్రాక్టీస్ చేసి చాలా బాగా గర్బా నేర్చుకున్నాను నేను. వాళ్ళందరూ మెచ్చుకున్నారు, ఒక సౌత్ ఇండియన్ ఇంత బాగా ఆడుతుంది అని చెప్పని. సో అవన్నీ మెమోరీస్ ఒకసారి నాకు కలెక్ట్ చేసుకున్నట్టుగా అయింది. సో నెక్స్ట్ వచ్చి కిచెన్కి ఆనుకునే పూజ గదనమాట. ఇది కూడా ఇంటి ఓనర్స్ ఉంచుకున్న మందిరమే. అది కూడా కొత్త ఫ్లాట్ యాక్చువల్గాను. వాళ్ళు పాత స్టఫ్ ఉంటే అవన్నీ ఇక్కడ పెట్టారట. నాకున్న దేవుళ్ళు ఏవో కొని పెట్టుకుని నేను సింపుల్గా పూజ చేసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు శ్రావణ శుక్రవారం అది ఉంటే కొంతమంది మన తెలిసిన వాళ్ళని ఫ్రెండ్స్ని వాళ్ళని పిలిచి పేరెంటం తాంబూలం అవన్నీ ఏది మిస్ కాకుండా చేసేదాన్ని. కానీ పూజ గదికి ఎదురుకుండా మాత్రం వాష్రూమ్ వచ్చింది ఒకటి, గెస్ట్కి మామూలుగా హాల్లో వస్తుంది కదా అలాగా. ఇక్కడ వచ్చి చిన్న వాష్ బేసిన్ అనమాట, డైనింగ్కి దగ్గరగా ఉంటుందని చెప్పని. ఇందాక ఒక చూస్తాం కదా గెస్ట్ బెడ్రూమ్, ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇవి మా మంచాలు ఇప్పుడు మా ఇంట్లో కింద ఉంటాయి ఈ మంచాలు. ఈ కబోర్డ్ కూడా ఇంటి ఓనర్స్దే. దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది రూమ్స్ మాత్రం స్పేషియస్గా చాలా భలే, వెంటిలేషన్ కూడా ఎంత బాగుంటుందంటే పక్కనంతా ల్యాండ్ అనమాట, ఓపెన్ ల్యాండ్. ఫ్రంట్ కూడా మాకు మంచిగా వెంటిలేషన్ అది వస్తుంది. చూసారు కింద బాల్కనీ అదిను. సో ఇది ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా మీరు మా ఇంట్లో ఇప్పుడు చూస్తూ ఉంటారు. అప్పట్లో తీసుకున్న స్టఫ్ అనమాట ఇవన్నీను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కదా, ఇది వచ్చి మా బెడ్రూము. ఇది కూడా బెడ్ అక్కడే తీసుకున్నాం. సోఫా సెట్టు, డైనింగ్ టేబుల్, ఈ కబోర్డు, బెడ్ ఇవన్నీ మేము ఇక్కడికి వచ్చాక గుజరాత్లోనే తీసుకున్నాం అనమాట. దానికి అటాచ్డ్ బాత్రూమ్. అది అంతా నీట్గా మెయింటైన్, ఏం పని ఉండదు కదా అప్పుడు. పిల్లల్ని ఇద్దరిని చదివించుకోవడం, వాళ్ళకి ఏమన్నా దేవుని స్తోత్రం నేర్పించడం, ఇల్లు నీట్గా సర్దుకోవడం, అంతే పని. ఇంక వేరే ఏమీ లేదు అప్పటికి. యాక్టివిటీస్ నథింగ్ ఏమీ లేదు. కానీ అక్కడికి వెళ్ళాక మాత్రం గుజరాతీస్ వాళ్ళతో మంచిగా ఫ్రెండ్షిప్ అయ్యి కిట్టి పార్టీస్కి వెళ్ళడం, అంటే ఒక రకమైన లైఫ్ నేను ఎంజాయ్ చేశానేమో వాళ్ళతో అనిపించింది. మనం మింగిల్ అవ్వాలి అంతే, ఎవరితోటేనాను ముడుచుకొని కూర్చుంటే ఎవరో మన దగ్గర గారు కదా. లేదు, మనం కూడా కొంచెం సోషలైజ్ అవ్వాలి అని చెప్పి మా వారు కొంచెం కలువు, అప్పుడు నీకు హిందీ వస్తుంది బాగా, ఇంకా మాట్లాడతామంటే అప్పుడు అందరితో వెళ్తే ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే అందరూ. నాకు రాకపోయినా నన్ను ఎంకరేజ్ చేసి బాగా అనిపించేది నాకు. అక్కడ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పటికీ టచ్లో ఉన్నాం వాళ్ళతో. నేను అంటే జస్ట్ మెసేజ్ వరకే, ఫోన్స్ చేసుకునేంత లేదు కానీ మెసేజ్ వరకు అయితే మాత్రం టచ్లో ఉన్నాము. ఇది మా బెడ్రూమ్కి వచ్చి అటాచ్డ్ బాల్కనీ అనమాట, ఓపెన్ ల్యాండ్ మొత్తం. ఇప్పుడైతే నాకు తెలిసి ఫిల్ అయిపోయి ఉంటాయి. ఎదురుకుండా కన్స్ట్రక్షన్ అవుతుంది చూసారు, అది యంత్ర భవనం అని చెప్పచ్చు. ఒక 2000-3000 చదరపు గజాల్లో ఒక ఇంటి మామూలుగా ఇది ఇల్లు చూస్తాను. ఆ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఇలా కట్టారు అలా కట్టారు అని చెప్పని మేము చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. అందులో నాకు ఇంటీరియర్ ఆలోచనలు కూడా ఇష్టం, ఇలా చేసుకుంటే బాగుంటుంది అలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పని. సో అవన్నీ ఒకసారిగా మెమోరీస్ నాకు గుర్తుకొచ్చినట్టుగా అయ్యేయలేను. అందుకు ఇంత ఎగ్జైటింగ్గా చెప్తున్నాను. అందుకనే నేను మళ్ళీ ఎక్కడ పోతాయో ల్యాప్టాప్లోంచి అని చెప్పని వీడియో పెట్టేయాలి యూట్యూబ్లో అని అనుకున్నాను. ఇది ఓవరాల్గా మా హోమ్ టూర్, ఎలా ఉంది గుజరాత్లో మా ఇల్లు అనేది తప్పకుండా చెప్పండి. అప్పటికి ఇంకా పెద్ద టీవీలు కూడా లేదు, మా పాత టీవీయే ఉంది అప్పటికి. మా బుజ్జి బైక్ మీద మేము నలుగురం వెళ్ళేవాళ్ళం, అప్పుడు కారు కూడా లేదు మాకు. సో అవన్నీ తలుచుకుంటే భలే ఉంది. అప్పటి లైఫే బాగుంది అనిపిస్తుంది, ఎవరికైనా సరే ఓల్డ్ లైఫే బాగుందని అనిపిస్తుంది ఖచ్చితంగాను. మా శ్రావణి జస్ట్ అప్పుడు యూకేజీ అనుకుంటా, యూకేజీలో డ్యాన్స్ ప్రోగ్రామ్ అసలు ఎలా చేసిందంటే విరగ్గొట్టేసింది. నాకు చూస్తే ఎంత ముద్దుగా ఉందంటే, సరదాగా మీరు కూడా చూస్తారు. చిన్ని చిన్ని క్యూట్గా ఉండి ఇప్పుడేమో నాకన్నా పెద్ద అయిపోయినట్టుంది. బుజ్జి బుజ్జి చేతులతోటి ఒక చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ ఉంటే ఎవరైనా అలా అనుకుంటారు. మా పిల్లలు చిన్నప్పుడు గుర్తు తెచ్చుకుని హ్యాపీ అవుతారు కదా. నేను కూడా అందుకని అప్పుడు నేను పట్టుకు తీయలేకపోయాను యాక్చువల్గాను. ఉన్న దాంట్లో ఏదో తీసాను, నాకు మెమొరీలో ఉంటుందని. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు సరదాగానని. ఎల్కేజీలో కూడా చేసింది కిడ్జీ స్కూల్లోను. అప్పుడు ఏంటో మమ్మల్ని చూసేసరికి సిగ్గైపోయి పడుకొని దొల్లేసి అప్పుడంతా అదో ఏడుపు. యూకేజీలోకి వచ్చేసరికి చాలా బాగా చేసింది. ఒకసారి మీరు కూడా చూడండి.
ఇవి ఏంటంటే యాక్చువల్గా టీచర్ ఎదురుగుండా ఉండి స్టెప్స్ చెప్తూ ఉంటారు, వాళ్ళంటే ఫాలో అయిపోతారు. మా అమ్మాయి వాటికన్నా ముందే స్టెప్కి వచ్చే ముందే టీచర్ చెప్పడానికి ముందే అన్నట్టుగా చేసేసింది అనిపించింది. భలే నవ్వు మా వారు నేను ఎన్నిసార్లు చూసుకున్నా ఉంటే వీడియోని, అరిగిపోయిందేమో చూసి చూసి అని అనిపిస్తుంది. కిందేమో ఇది గర్భ ఆడుతున్నాం. కొన్నిసార్లు కోపం వస్తే మాత్రం అస్సలు వీడియో తీనిచ్చేది కాదు, ఫోటో తీనిచ్చేది కాదు. లేకపోతే ఫొటోస్కి అది ఎంత బాగా పోజ్ ఇచ్చేదంటే, నేను అప్పుడు ఫస్ట్ ఇయర్ అప్పుడు గుజరాత్లో ఉన్నప్పుడు గర్భ నేర్చుకుంటున్నాను, కొన్ని స్టెప్స్ రావట్లేదని. అగో సవరం పెట్టి చక్కగా పూలు వేసుకుని నేను కూడా డ్రెస్ కొనుక్కున్నాను అనమాట. వాళ్ళలానే ఉంటేనే మనం కూడా అప్పుడు చేయగలుగుతాము అని చెప్పని, ఓన్లీ గర్భ కోసం అని చెప్పని ఆ డ్రెస్ కొనుక్కున్నాను. సో మధ్యలో మా వారిని అది నైట్ ఇంచుమించు 1 o'clock 12 o'clock దాకా ఆడేవాళ్ళం. 7 కలా దిగేవారు. దిగిన తర్వాత ఇంక అప్పటి నుంచి స్టార్ట్ అనమాట. మధ్యలో డిన్నర్కి ఏదైనా కొంచెం బ్రేక్ తీసుకోవడం తప్ప తర్వాత కంటిన్యూషన్ ఇంకంతే. ఎంతసేపు మనకు ఓపిక ఉంటే అంతసేపు ఆడుతూనే ఉంటారు. అసలు రాకపోతే కనుక ఇలా పక్కన కొంతమంది నేర్పుతూ ఉంటారు. సో వాళ్ళని చూసి అంటే నేర్పమని అడుగుదామని అనుకుంటాను, కానీ భాష రాక సమ్ టెన్షన్లోనూ అడగలేకపోయి చూసి నేర్చుకునేదాన్ని. ఆ తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ ఇప్పటికీ వాళ్ళు టచ్లో ఉన్నారు, అప్పుడప్పుడును ఫేస్బుక్లోను నేర్పేవారు. నేర్పితే ఒక 2-3 సార్లు గట్టిగా ప్రాక్టీస్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ యూట్యూబ్లో చూసి నెక్స్ట్ క్లాస్కి నేర్చుకుని వచ్చేసాను. ఇక్కడ బ్లూ చున్నీ ఉంది కదా, ఒక తను ఇంద్రాణి అని చెప్పని నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పచ్చు, పాయల్ అని చెప్పని తను, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటికీ ఇప్పుడు ఆరెంజ్ కనిపిస్తుంది కదా, శ్రావణి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ అనమాట. తను బౌల్ ఇచ్చింది ఒకటి, డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటాను ఎప్పుడు, గాజు బౌల్ పెద్దది, తను ఇచ్చింది అది. సో అలా చాలామంది తెలుగు వాళ్ళు 2-3 ఉండేవారు అంతే. మిగతా అంతా అన్ని బ్లాక్స్లోని హిందీ వాళ్ళే ఎక్కువ, అంటే అదర్ స్టేట్స్ అనమాట, రాంచీ ఇంకా వేరే స్టేట్స్ నుంచి అందరూ. సో అప్పుడు నేర్చుకున్నప్పుడు భలే ఉండేది. అంటే అప్పుడు ఇంకా యంగ్ కూడా కాబట్టి చాలా జోష్గా ఉండేదాన్ని. అంటే ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా ఉండేదాన్ని. ఏదైనా సరే, ఏదైనా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ స్పీడ్ తగ్గుతుంది అంటారు కదా అని ఇప్పుడు తెలుస్తుంది నాకు. అప్పుడు అసలు అలసిపోవడం కానీ ఏం ఉండేది కాదు. భలే ఎంజాయ్ చేశాను మాత్రం. అందుకని అవన్నీ నాకు గుర్తుగా ఉంటాయని ఇందులో షేర్ చేసుకున్నాను. మీరు కూడా అప్పటి రోజులు ఎలా ఉన్నాయి, నేను ఎలా ఉన్నాను అన్నది, అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందనేది సరదాగా మీరు కూడా చూస్తారని చెప్పని షేర్ చేస్తున్నాను. ఏదైనా ఈవెంట్ వచ్చిందని చాలు మా అమ్మాయి నేను మాత్రం మంచిగా రెడీ అయిపోయి, దానికి కూడా ఇష్టమే బర్త్డే పార్టీస్ కానీ, అసలు సొసైటీలో ఏదో ఒకటి బర్త్డే రోజుకొకటి ఉంటూనే ఉండేది, ఈవెంట్ ఏదో ఒకటి అంతే. మా అమ్మాయి ఇంకా వెంటనే అమ్మ రెడీ చేసి వెళ్ళిపోవాలి బర్త్డే పార్టీ కానీ. ఇప్పుడైతే అసలు ఇల్లు దాటదు. అప్పుడైతే ఇంట్లో ఉండేదే కాదు. అసలు చిన్నపిల్ల యూకేజీ అయినా కూడా భయం ఉండేది కాదు. అమ్మ నాకు తెలుసమ్మా D బ్లాక్లో 307 కదా, వాళ్ళ అమ్మాయి బర్త్డేనే వెళ్ళిపోతాను అని చెప్పని గిఫ్ట్ కొనడం, రోజుకు గిఫ్ట్ కొంటూనే ఉన్నట్టుండేది. సో అవన్నీ భలే అనిపించి సరే ఎంత కోలాహలంగా ఉందంటే, అక్కడ లేడీస్ జెంట్స్ అని ఏం లేదు, పిల్లలు జెంట్స్ లేడీస్ అందరూ ఆడతారు ఒకలాగా రిథమిక్గా డ్యాన్స్ చేయడం కానీ. నాకు అవన్నీ అప్పుడు బాగా చేసేదాన్ని, ఇప్పుడు మర్చిపోయానని నాకేం గుర్తులేవు అని అనుకుంటున్నాను. వచ్చి రాకపోయినా ఏదో ట్రై చేయడం, ఫన్ చేయడం, మూవీస్కి వెళ్ళడం సరదాగా అందరితోటి, కిట్టి పార్టీస్. మళ్ళీ ఆ లైఫ్ నేను మళ్ళీ ఇప్పటివరకు అంత ఎంజాయ్ చేసింది లేదు, అప్పటి రోజులే బాగున్నాయి. అందుకనే నాకు దొరికినవి కదా అని చెప్పని నేను మా వారిని అప్పుడు తీయమేది అనమాట. చెప్పానుగా ఫ్యూజీ ఫిల్మ్ అని చిన్న క్యామ్ రికార్డర్ ఉండేది, బుల్లిది, చాలా చిన్నది. అప్పట్లో 7,000 పెట్టి కొనిపించాను. ఎందుకంటే మా వారికి చిన్న కెమెరా ఉండేది, మామూలుగా ప్రింట్ తీసుకుంటాను చూసారా, పెళ్ళైన కొత్తలో అది కొన్నారనమాట కెమెరా. సో అప్పుడు దాంట్లోనే శ్రీకర్ చిన్నప్పుడు, శ్రావణి చిన్నప్పుడు అందులోనే ఫొటోస్ తీసుకుని దాన్ని కడిగించుకునేవాళ్ళం. రీల్కి 34-35 ఫొటోస్ వచ్చేవి. అవన్నీ కడిగించుకుని ఆల్బంలో సేవ్ చేసుకునేదాన్ని. అది పోయాక అప్పటికి ఇంకా స్మార్ట్ ఫోన్స్ మరి మేము వాడలేదో ఏమో నాకు తెలియదు. అప్పుడు ఏంటంటే చిన్నది వీడియో రికార్డ్ ఫ్యూజీ ఫిల్మ్ కొంటే దాంట్లో రికార్డ్ చేస్తూ ఉండేది అనమాట, ఏదైనా ఫొటోస్ తీయడం అవన్నీను. అది ఇప్పటికీ ఉంది, అది కూడా పోయింది యాక్చువల్గాను. సో నెక్స్ట్ అప్పుడు నాకు 2014లో స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు, బ్లాక్బెర్రీ. అది ఫస్ట్ ఫోన్ అనమాట. ఎంత బాగుండేదంటే అసలు చూస్తేనే భలే ఉండేది. నా ఫస్ట్ ఫోన్ అయితే ఇది. మీరు కూడా మీ ఫస్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఏంటి, ఏ సంవత్సరంలో కొన్నారు, ఎప్పటి నుంచి వాడుతున్నాడు అనేది మాత్రం నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరో అన్నారు మా ఇద్దరికి తీస్తాం వీడియో అని చెప్పని. సో అవన్నీ అప్పుడు సొసైటీలో జరిగిన చిన్న ఫన్నీ మూమెంట్స్ అన్నీ అనమాట ఇవి. ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందా లేదా అని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నేను మధ్యలో అడిగిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను.